సాధారణంగా వారమంతా పనిచేశాక వారాంతంలో మనం సెలవు తీసుకోవాలి కాబట్టి రెస్ట్ కోసం అని చెప్పి ఆదివారాన్ని తీసుకున్నాం. ఇది మనం తీసుకోలేదు. బ్రిటిషర్లే వాళ్ళ పద్ధతిని మనకు అప్పచెప్పారు. మనం ఇప్పటి వరకు దాన్ని మార్చుకోవడం మర్చిపోయాం. నిజానికి వారాంతం అనగానే ఆదివారమా అంటే ఇది ఎప్పటికీ కాదు. ఆది అనగా మొదటి అని అర్థం. అలాగా మనం సూర్యుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులు మనమనే కాదు, మొదట్లో రోమన్స్ కూడా సూర్యుణ్ణి ఆదిత్య హృదయం లాంటి మంత్రాలతో ఆరాధించేవారు. కానీ వాళ్ళు వదిలేశారు. మనం ఇప్పటికీ వదిలేయలేదు. ఆదివారాన్ని సెలవు దినంగా తీసుకోకుండా ఆ రోజు సాధనా దినంగా మనం పెట్టుకోవాలి. ఆ రోజు మనకు సెలవు వచ్చిందంటే స్త్రీ తైల మధుమాంసాని, ఆ రోజు ఈ 3 ఎప్పటికీ ముట్టుకోకుండా ఆ రోజు సూర్యుడిని ఆరాధించే పద్ధతి పెట్టుకోగలిగితే మీకున్నటువంటి సెలవు దినాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ రోజు స్త్రీని ముట్టుకోకుండా, తలకు నూనె పెట్టుకోకుండా, అలాగే మధుమాంసాలు ఎప్పటికీ ఆ రోజు తగలకుండా ఉంటే మీ సాధనా క్రమం ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే సూర్యుణ్ణి ఆరాధించటం ద్వారా విశేషమైన ప్రజ్ఞాశక్తి వస్తుంది.